JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సో కంప్లీట్ ట్రాక్ చేంజ్ చేసిన తర్వాత నాన్నగారిని ఇష్టపడే హీరోస్ చాలా మంది ఉన్నారు, నాన్నగారితో వర్క్ చేసిన హీరోస్ చాలా మంది ఉన్నారు, మిమ్మల్ని బాగా ఇష్టపడే హీరోస్ ఇండస్ట్రీలో అందరూ ఉన్నారు. మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏంటంటే ఆఫ్టర్ మహర్షి కావచ్చు, నాంది కావచ్చు, లైక్ ఇద్దరు ఒక బ్రదర్స్ లాగా ఉంటున్నారు ఇప్పుడు. ఆఫ్టర్ మహర్షి కూడా మహేష్ బాబు గారు మీరు, మీ ఇద్దరి మీద బాండింగ్ అంతలా కనెక్ట్ అయిపోయింది. అంటే మేము రెగ్యులర్గా డైలీ మాట్లాడుకోమండి. బట్ ఏంటంటే ఆయన వెరీ రెగ్యులర్గా డైలీ మాట్లాడుకుంటే బాండింగ్ ఉండదండి కదా. ఆయన కూడా వెరీ అంటే హీ డజంట్ టాక్, అంటే చాలా తక్కువ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు చాలా మనస్ఫూర్తిగా మాట్లాడతారండి. అండ్ వీ హ్యాడ్ అంటే మహర్షి దాదాపు 110 days 120 days దెహ్రాదూను, హైదరాబాద్, గోవా ఇన్ని చాలా కలిసి చేసి జరిగిందండి. సో వీ హ్యాడ్ ఫన్ టైమ్స్. We mean అంటే I like the way he gives his family priority. ఆయన చూసి చాలా నేర్చుకున్నాను. అండ్ ద వే హీ లుక్ అంటే హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ బాడీ సో మచ్. అంటే ఆ బాడీని ఒక టెంపుల్లో చూసుకుంటాడు ఆయన చాలా జాగ్రత్తగా. అంటే ఫుడ్ తిని అంటే హీ టేక్ కేర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ కేర్ ఆఫ్ ఎనీథింగ్ అండి. బీట్ యాజ్ అన్ యాక్టర్గా హీ టేక్స్ గుడ్ కేర్ ఆఫ్ ఇది. అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్గా హీ గివ్స్ ప్రయారిటీ టు హిస్ ఫ్యామిలీ. అండ్ అంటే అన్నిటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారు. అన్ని బ్యాలెన్స్ చేయటం అనేది గ్రేట్ కదండి. మనం ఒకసారి ప్రొఫెషనల్ లైఫ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే పర్సనల్ లైఫ్ అవుతుంది. ఆయన ఈ డజన్ ఎక్కడ ఇది అవ్వకుండా ఎవరికి ఇవ్వాల్సిన స్పేస్, ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తారండి. ఆయన టెంపుల్ లాగా చూసుకుంటున్నారు అనుకుంటా, మీరు కూడా ఆయన చూసి ఫాలో అవుతున్నారు అనుకుంటా. ఆయనలా అంటే లేదు కానండి. బట్ ఆయన చూసి చాలా నేర్చుకున్నాను. మహర్షి అప్పుడు కొంచెం లావుగానే ఉన్నానండి. దాని తర్వాత నాకే అనిపించింది లేదు అండ్ దెన్ కొంచెం అంటే I always thought I want to be lean అంటే ఎప్పుడు లావ్ అయిపోవాలి లేకపోతే బాడీ పెంచాలని ఎప్పుడు అనిపించదు కాదు. బట్ ఆయన చూసిన తర్వాత అంటే మనం కూడా అంటే స్కిన్ కానీ హెయిర్ కానీ ప్రతిదీ వీ హ్యావ్ టు టేక్ కేర్ సో మచ్ అని నేర్చుకున్నాను. ఐ ట్రైడ్ అట్లీస్ట్ 5% ట్రై చేస్తాను అంతే. సో నాన్నగారి తర్వాత నాన్నగారి లేని లోటు, ఆ ప్రెసెన్స్ ఎక్కువ మీరే కనిపిస్తారు ఎక్కడన్నా మంచి శుభకార్యం ఉందన్నా, ఎక్కడన్నా ఎవరైనా చనిపోయారన్నా కానీ అల్లరి నరేష్ గారు అక్కడ ఉంటారు ఖచ్చితంగా. నేను చాలా టైమ్స్ గమనించాను. ఎస్పెషల్లీ ఒక సెకండ్ ముగిసింది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు అండ్ కృష్ణరాజు గారు, కృష్ణ అండ్ నాన్నగారు కూడా ఇప్పటికి ఇండస్ట్రీలో బాగా ఇష్టపడతారు ఆయన్ని. ఒక సెకండ్ ముగిసింది అన్నప్పుడు ఇండస్ట్రీలో ఒక టైప్ ఆఫ్ జానర్ అండ్ ఒక కైండ్ ఆఫ్ మూవీస్ చేసే డైరెక్టర్ లేరు అన్నప్పుడు నాన్నగారు డెఫినెట్గా గుర్తొస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమనిపించింది సార్? అంటే డెఫినెట్గా అండి. అంతే వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు నాన్నగారు ఇస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కృష్ణ గారు అండి. ఆయన లక్కీగా ఆయనకి ఏంటంటే 300 సినిమా, కృష్ణ గారు 300 సినిమా తెలుగు గారు ఎవరు డైరెక్ట్ చేసే అవకాశం కూడా వచ్చింది. సో ఆయన ఫ్యాన్ బాయ్. అంటే ఐ వాజ్ దేర్ అట్ హోమ్ కానండి. ఆ రోజు చూశాను నేను ఫ్యాన్ బాయ్. అంటే హీ వాజ్ మోర్ ఎక్సైటెడ్. అమితాబ్ బచ్చన్ గారు చేసినప్పుడు ఎక్సైటెడ్, హీ వాజ్ మోర్ ఎక్సైటెడ్ టు డూ విత్ కృష్ణ గారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ నా ఫేవరెట్ హీరో ఆయన డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండి. అండ్ డెఫినెట్గా వాళ్ళందరూ లెజెండ్స్ అండి. అంటే మీరు అన్న కృష్ణరాజు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ. అండ్ వాళ్ళని చూసి మనం ఎలా నేర్చుకోవాలండి. అంటే దాదాపు 350 సినిమాలు పైగా చేశారండి కృష్ణ గారు. ఇట్స్ నాట్ అ స్మాల్ జోక్. అంటే మనం 59 సినిమాలకి మనం ఇది అనుకుంటున్నాం కదండి. 350 సినిమాలు చేయాలంటే ఆయన ఎంత చేస్తుంటారండి. అంటే దే వాజ్ అ టైం మా ఫాదర్ చెప్పేవారండి. మార్నింగ్ ఒక షూటింగ్ వెళ్ళేవారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక షూటింగ్, ఈవినింగ్ నుంచి నైట్ ఇంకొక షూటింగ్ చేసేవారు, ప్యారల్గా 2 సినిమాలు చేసేవారు. ఆ డెడికేషన్ అండి. సో వాళ్ళు నా ఫ్యామిలీని కానీ అన్ని పెట్టుకుని దూరంగా అంటే ఉండి ఓన్లీ వర్క్ ప్రయారిటీ ఇచ్చుకుని దే బిల్ట్ ఇట్. అండ్ వెన్ యూ టాక్ అబౌట్ కృష్ణ గారు, ఆయన తెలుగు సినిమాకి చాలా ఇంట్రడ్యూస్ చేశారు. ఈస్ట్ మెన్ కలర్ కానివ్వండి, సినిమా స్కోప్ కానివ్వండి, 70mm కానివ్వండి, DTS కానివ్వండి, కౌబాయ్ కానివ్వండి, బీట్ ఎనీథింగ్ ఈజ్ లైక్ ఫెనామినల్ అండి. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఎదిగినప్పుడు లెజెండ్స్ అండి. బట్ దే విల్ ఆల్వేస్ లివ్. మన గుండెల్లో ఉంటారు, ప్రేక్షకులు ఎప్పుడు మళ్ళీ మర్చిపోరు. అండ్ ఐ ఫీల్ ద సేమ్ థింగ్ విత్ మై ఫాదర్ అగైన్ అండ్ దే ఆర్ లైక్ ఎక్కడికి వెళ్ళినా నా ఇప్పటికీ చాలా మంది కలిసినప్పుడు కూడా నేను మీ ఫాదర్ ఫ్యాన్ అండి అంటారు ఫస్ట్. సో అంటే హీ హాస్ దట్ ఫ్యాన్ బాల్ బేస్ అండి. డైరెక్టర్స్ తక్కువ ఉంటుంది సార్. అవును. అంటే మీ నాన్నగారి సినిమాలు చాలా బాగుంటాయండి. టైం అంటే మాకు టైం పాస్ ఆ హెల్దీ కామెడీ ఇప్పుడు రావట్లేదండి, ఇలాంటివి కూడా చెప్తున్నారు. సో అలాంటిటప్పుడు ఐ డూ మిస్ అన్నమాట. సార్ ఇట్లు ప్రజానీకం మారేడు మళ్ళీ ప్రజానీకం తర్వాత అంటే నాందికే చాలా వరకు ఇండస్ట్రీలో మీ మీద టాక్ గట్టిగా వచ్చింది. ఏంటి నరేష్ గారిలో ఇంత వేరియేషన్, ఇంత చేంజ్ ఏంటి? ఇప్పుడంతా మల్టీ స్టార్ ట్రెండ్ నడుస్తుంది. ఇన్ కేస్ ఇదే రేంజ్లో, ఇదే టైప్ ఆఫ్ ఆ సీరియస్నెస్తో ఈ హీరో అయితే నాకు మల్టీ స్టారర్ ఓకే అంటే
మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? నాకు రెండు అంటే ఆల్రెడీ మహేష్ బాబు గారితో అయిపోయింది. అంటే అలా అని కదా, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండి. ఎందుకంటే అదే ఇప్పుడు కాజల్, షారుఖ్ ఖాన్ గారు హిట్ పేరు లాగా మాది కూడా హిట్ పేరు అయింది కాబట్టి ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. నాకు బాగా ఇష్టం ఏంటంటే ఐ వాంటెడ్ టు డూ అ ఫన్ ఫిల్మ్ విత్ వెంకటేష్ గారు. ఓకే, వెంకటేష్ గారు కామెడీ F2 రేంజ్ లో. అంటే ఆయన జనరల్ గా ఆయన అబ్బాయి గారు ఇంట్లో ఇలా ఉన్నట్టు నేను అంటే షూటింగ్కి వెళ్ళాను మా ఫాదర్ డైరెక్ట్ చేసినప్పుడు. సో ఆయన ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటుందండి వెన్ ఇట్ కమ్స్ టు కామెడీ. సో అండ్ చిన్నప్పటి నుంచి నేను కూడా అక్కడ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి సంస్థ నుంచి ఇదే వాళ్ళు నన్ను ఎంకరేజ్, వెంకటేష్ గారు బాగా ఎంకరేజ్ చేశారంట. నా ఫస్ట్ సినిమా అప్పుడు అల్లరి అప్పుడు ఈ స్పోక్ టు మీ లైక్ పెద్ద హీరో అవుతాను ఆయనే ఫస్ట్ టైం చెప్పారు నాకు. హీరోగా నాకు భరోసా ఇచ్చింది అంటే ఆయన సినిమా చూసిన తర్వాత బాగా చేసావమ్మా అని. సో ఐ వాంటెడ్ టు వర్క్ విత్ ఇన్ వన్ ఫిల్మ్. అండ్ ఫ్రెండ్గా అయితే నాని, ఐ వాంట్ డూ వన్ ఫిల్మ్ విత్ అంటే బాగుంటుంది. ఎందుకంటే మీ రియల్ లైఫ్ ఫ్రెండ్స్ కాబట్టి అదే ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది స్క్రీన్ మీద చూడాలి నా కోరిక. బ్యాచ్ ఉంది కదా మీరు? నాని అండి, నాని, శర్వానంద్ గారు, మనోజ్, అందరూ ఇప్పుడు అందరు కొంచెం ఇప్పుడు అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం అప్పుడప్పుడు కలుస్తుంది. ఇదివరకు అయితే రెగ్యులర్ గా కలిసేవాళ్ళం, ఇప్పుడు వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి అలా కలుస్తుంది. విషయం వారానికి ఒకసారి పెళ్లి కంటే కూడా. అండ్ లక్కీగా అంటే ఆల్ మై ఫ్రెండ్స్ లైక్ మీకు పరిచయం అంటే ఫోన్స్లో టచ్లో ఉన్నా లేకపోయినా నేను శర్వ అయితే వి టాక్ అంటే చాలా తక్కువ మాట్లాడుకుంటాం అంటే ఫోన్లో అయితే. బట్ కూర్చున్నప్పుడు అయితే 1 గంట 3 గంటలు 4 గంటలు వి టాక్ అబౌట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నేను ఇప్పుడు ఇవాళ టాపిక్ వరకు 12 అయిందిరా మా ఆవిడ ఫోన్ చేస్తుంది. వి టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే వి టాక్ అబౌట్ అంటే దే ఆర్ ఫ్యూ థింగ్స్ అండి. కొన్ని ఏంటంటే ఇండస్ట్రీలో మనం ఉన్నప్పుడు వి ఓన్లీ టాక్ అబౌట్ ఫిల్మ్స్ కొందరితో మాట్లాడుకున్నప్పుడు. బట్ కొన్ని ఇప్పుడు నాని లాంటి వాళ్ళు, శర్వ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది, వి టాక్ అబౌట్ పర్సనల్ మన లైఫ్ గురించి, మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం దాని గురించో, ఇంకోటో ఏదైనా కారు గురించో, ఫోన్స్ గురించి, వి టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి. బట్ డైరెక్టర్స్ ప్లీజ్ నోట్ డౌన్, బిఫోర్ ఆయన ఒక మాట చెప్పారు వెంకటేష్ గారితో ఫన్ ఫిల్మ్ చేయాలని. ప్లీజ్ నోట్ డౌన్, చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా తీయండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా November 25th, ఎందుకంటే ఇప్పుడు కథలో కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ సినిమాకి వచ్చి థియేటర్లో కూర్చొని సినిమా చూసే రోజులు వచ్చాయి. అక్కడ ఏ స్టార్ ఉన్నారా ఇవన్నీ లేవు సార్, ఇప్పుడు కంప్లీట్లీ చేంజ్. 25th ఈ సినిమా థియేటర్లో ఎందుకు చూడాలి ఎస్పెషల్లీ అంటే ఏమని చెప్తారు ఆడియన్స్? విజువల్స్ అంటే ముందు థింగ్ ఏంటంటే ఎనీ డే అంటే సినిమా ఎక్కడైనా చూడొచ్చు, ఇంట్లో టీవీలో చూడొచ్చు, లేకపోతే మొబైల్లో చూడొచ్చు. బట్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా వాచింగ్ థియేటర్లో సినిమా చూడటమే ఒక ఎక్స్పీరియన్స్. అండ్ మనకేమవుతుందంటే ఇప్పుడు మనం కూడా జనరల్గా మీరు యాడ్లు చూసినప్పుడు కానీ మన ట్రైలర్స్ రిలీజ్ చేసినప్పుడు ప్లీజ్ యూస్ యువర్ హెడ్ ఫోన్స్ అని ఎందుకు రాస్తామండి, ఫర్ ద బెటర్ క్వాలిటీ. సో మనం ఎంత అనుకున్నా కూడా అంటే మనం మిక్సింగ్లు కానివ్వండి, ఆ సౌండ్స్ కానివ్వండి, ఈ ఫోన్స్లో అంతా రావండి, రీచ్ అవ్వవు. అవును. సో బట్ వెన్ యూ కమ్ టు అంటే మనం ప్యాకేజ్ ఎప్పుడు చేసింది కూడా డిటిఎస్లో మిక్స్ చేసినప్పుడు అన్నీ కూడా మనం ఫైనల్గా థియేటర్ అవుట్పుట్ కోసం అది మైండ్లో పెట్టుకుని చేస్తామండి. టెలివిజన్ అవుట్పుట్ లేకపోతే ఫోన్ అవుట్పుట్ అని చేయమంటాం. సో దాట్స్ వన్ థింగ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఎ ఫ్రెష్ స్టోరీ అండి. అంటే జనాలు అంటే మన ఒక సిటీ బేస్డ్ కాకుండా ఒక విలేజ్లో, ఒక రూరల్ విలేజ్లో ఏం జరుగుతుంది. సో ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. ఈ సినిమాకి మేము దాదాపు 22-23 న్యూ లొకేషన్ ఇప్పటి వరకు ఎవరు షూట్ చేయని లొకేషన్లో షూట్ చేయడం జరిగింది. సో ఇట్ బి విజువల్ ట్రీట్, ఐ కెన్ ప్రామిస్ యూ దట్. అండ్ డెఫినెట్గా విల్ హ్యావ్ ఫన్, విల్ హ్యావ్ లిటిల్ బిట్ కొంచెం ఎమోషన్, అన్ని మిక్స్డ్ బ్యాగ్ ఎక్స్పీరియన్స్. సో ఆడియన్స్ ఒక క్యూరియాసిటీ ఉంది సార్ తెలుసుకోవాలని. 59 సినిమాలు కదా, ఒక 50 మంది హీరోలను ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు ఇండస్ట్రీకి. 50 మంది హీరోయిన్లు అండి? హీరోయిన్లు లేదండి, ఎక్కువ మంది హీరోయిన్లు మీరే చేశారు. ఐ గెస్ మోర్ దెన్ హీరోయిన్ ఎక్కువ డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకే. దాదాపు 59 సినిమాలు, 35 సినిమాలు, 36 సినిమాలు కొత్త డైరెక్టర్స్ అండి. ఓకే. హీరోయిన్స్ నాకు తెలుసు 47 మెంబర్స్. హ్యూజ్ నెంబర్స్ అవి. కొత్త హీరోయిన్ లేకపోతే అల్లరి నరేష్ గారు సినిమా చేయరయ్యా అనేవాళ్ళు అప్పుడు. అలానే కాదండి, అప్పుడు మనకి ఏంటంటే సంవత్సరానికి 4-5 సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు అండి. సో బ్యాక్ టు బ్యాక్. అండ్ ప్లస్ ఆ టైంలో ఏంటంటే నా సినిమాలో ఎక్కువ కామెడియన్స్ ఉంటారు. బ్రహ్మానందం గారు హీరోయిన్ కంటే ఎక్కువ బ్రహ్మానందం గారు డేట్స్ ఉంటాయి. సో మనం ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఆ డేట్స్తో ప్లాన్ చేసుకోవాలి. సో ఆ టైంలో ఏంటంటే కొంచెం కొత్త వాళ్ళు అయితే మనకు ఈజీగా అవైలబిలిటీ ఉంటారు. అంటే మనకు 2 రోజులు ఎవరైనా షూటింగ్ క్యాన్సిల్ అయినా కూడా మనకి అవైలబుల్గా ఉండే ఆర్టిస్టుల కోసం అలా పెట్టుకున్నామండి అంతే బిగినింగ్లో. దాని తర్వాత ఇట్స్ నథింగ్ అండి, కొత్త వాళ్ళతో చేయాలి, పాత వాళ్ళతో చేయకూడదు, నేను రూల్స్ ఏ లేవండి. ఇప్పుడు కుమ్ముడే కుమ్ముడు, ఇంకా అసలు ఈ సబ్జెక్టులు కుమ్ముతుంటే ఇంకా అదంతా అట్లా కాసేపు
దాన్ని రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు లోపల. లేదండి, అదే చెప్తాను కదా, నేను ఇదే చేస్తాను, ఇది చేయకూడదు అని ఎప్పుడు ఇది పెట్టుకోలేదండి. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. కామెడీ వస్తుంటే బట్ అదే మంచి, అది కూడా ఈ న్యూ ఏజ్ ఆఫ్ కామెడీ వస్తే డెఫినెట్గా చేస్తాను.